నాకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నాడు. ధర్మరాజులా ఉండాల్సిన వ్యక్తి ధృతరాష్ట్రులా మారిండు రాజగోపాల్ రెడ్డి. నేను రాజకీయంగా ఎదగడం వారికి ఇష్టం లేనట్టుంది. నేను ఎవరిని అడుక్కోను, గల్లా ఎగిరేసుకొని ఉంటా. నా కెపాసిటీ బట్టే మంత్రి పదవి దక్కుతుందని చెప్పి రాజగోపాల్. ఇలా పంచాయతీ ఏంది ఒకసారి చూద్దాం. ఇదిలే ఆగా వస్తుంది. అయితే ఇప్పుడు నిన్న రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడాడు. అసే సరే పదవులు పంచుకుంటే వాళ్ళకు ఇద్దరాలు అప్లోడ్ ఇంటికి రాగానే ఇద్దరాలు మొగలు కొట్లాడుకుంటారు చూడు, ఆ ఫార్ములా ప్రకారం ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ జానారెడ్డి. మనం ఈ బోర్డుల మీద రాసుకుంటున్నాం వీళ్ళు వర్సెస్, కానీ రాత్రి అయినాక మళ్ళీ కలుస్తారు, ఇబ్బంది ఏం లేదు, అది వేరే. అయితే ఇప్పుడు జానారెడ్డి గారి బాధ ఏంది? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి మంత్రి పదవిని అడ్డుకోవాల్సిన అవసరం ఈయనకేముంది? ఏముందంటే ఈయనకు ఇద్దరు పిల్లకాయలు ఉన్నారు కదా, ఆయన వీళ్ళ పేరేంది? రఘువీర్ రెడ్డి, జయవీర్ రెడ్డి. రఘువీర్, జయవీర్ రెడ్డి. అయితే ఈ ఇద్దరు పిల్లకాయలు ఉన్నారు కదా, వాళ్ళు మొదటిసారిగా ఒక ఆయన ఎంపీ, ఒక ఆయన ఎమ్మెల్యే అయింది కదా. సో మరి ఈ పరిస్థితుల్లో ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్ మంత్రి ఉంటాడు. వెంకటరెడ్డి ఈయన పర్ఫార్మెన్సు అత్యంత తక్కువ, అందరి మంత్రులలో అత్యంత తక్కువ పర్ఫార్మెన్స్ చూపే వెంకటరెడ్డి. ఈ వెంకటరెడ్డి ఈయన ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఇద్దరు అన్నదమ్ములకు ఈ 2 ఎమ్మెల్యే టికెట్లు దక్కినాయి. ఆ తర్వాత వెంకటరెడ్డికి మంత్రి, ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డికి మళ్ళా మంత్రి పదవి ఇస్తానే అధిష్టానం గతంలో హామీ ఇచ్చిందట. దాని ప్రకారం నాకు ఇవ్వాలంటున్నాడు. అయితే ఇక్కడ జానారెడ్డికి వచ్చిన నొప్పి ఏంటంటే, ఇప్పుడు జానారెడ్డి గారు వీళ్ళిద్దరు కనుక మంత్రులు అయితే వీళ్ళిద్దరు డమ్మీలు అవుతారు. ఇక వీళ్ళిద్దరు డమ్మీలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈయనకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఏది మంత్రి పదవి ఇవ్వద్దని చెప్పలే జానారెడ్డి. ఏమన్నాడంటే రంగారెడ్డి, మల్లెడ్డి రంగారెడ్డి, ఇక్కడ మన ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి దక్కాలి అని రాసిండట. ఎవరికి? అధిష్టానానికి. ఈ రంగారెడ్డి జిల్లాలో గెలిచింది ఎవరయ్యా అని అంటే, ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ పరిధి ఈ అంతలో ఒక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. మల్రెడ్డి రంగారెడ్డి మీద ప్రేమ కాదు జానారెడ్డి గారికి, ఈయన మీద ప్రేమతో అంటలేడు. అది ఇక్కడ రెడ్డిని భర్తీ చేస్తే ఇంకోటి రెడ్డికి ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి ఆయన ఆటోమేటిక్ ఎగిరిపోతుందని ఈ ముసలాయన ఉపాయం. ఇది. దాంతో ఏమవుతుంది? వీళ్ళ ఆధిపత్యానికి ఇక్కడ గండి పడుతుంది. అప్పుడు నా కొడుకులకు జర అక్కడికి వస్తుంది అనుకొని పెద్ద ఆయన ఆలోచన చేసినట్టుండు. అంటే ఇట్లే ఉంటాయి ఆయన స్ట్రాటజీలన్నీ. ఇగో ఇట్లా ఏది మన సమగ్ర కుల సర్వేని ఎట్లయితే సర్వనాశనం చేసిండో, సో ఇట్లా ఈ కార్యక్రమాలకు తెరలేపిండి అన్నట్టు. ఈ విషయాన్ని పసిగట్టిండు ఆయన. ఈ జిల్లాలోని నాకు ఈమని చెప్పాలి కానీ మల్రెడ్డి రంగారెడ్డికి ఈమని చెప్తుండేందుకు? ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి రెడ్డి సామాజిక వర్గం, అటు సుదర్శన్ రెడ్డిది ఆయన రెడ్డి సామాజిక వర్గం, ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెడ్డి సామాజిక. 3 ఇయర్గా రెడ్లకైతే ఇస్తే ఒకటి ఇస్తారు, ఒక్కటే ఎక్కువ. ఆల్రెడీ 4 ఉన్నారు. కాకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి తీసేస్తే కొంచెం బెటరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి తీసేసి రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఇస్తే వాళ్ళ బడితే అవుతుంది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రికి ఉంటే వీళ్ళకేం నష్టం లేదు. ఎందుకంటే ఇది ఒత్తిదే బ్యాచ్, ఇది ఒత్తిదే, ఈ పనుల తడకాడ ఊపుడే, ఈ పెద్దగా ఏముండదు. అదే రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఆయన ఇక ఈ అంత డామినేషన్ పరిస్థితికి వస్తుంది. వీళ్ళు ఎవరు కూడా నెగలేరు ఆయన ముంగట. సో అందుకోసం రాజగోపాల్ రెడ్డికి రాకుండా అడ్డుకోవాలనేది జానారెడ్డి గారి విశ్వ ప్రయత్నం. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారంటే, ధృతరాష్ట్రుడు ఎవరు? ధృతరాష్ట్రుడు జానారెడ్డి ధృతరాష్ట్రుడు అని చెప్పానడు. ఒక్క నీకే కాదు, తెలంగాణలో ఉన్న బీసీలందరికీ ధృతరాష్ట్రుడే జానారెడ్డి గారు. ఉందా? తీసి 3-4 నిమిషాలు పెడతారు. తెలంగాణకి ఇచ్చిన ఎంపీలో
నాకు కమిట్మెంట్ ఉంది ఈ తెలంగాణ ఇక మళ్ళా ఆయన అధిష్టానము చర్యలు పార్టీ ఏముండే శుభ పుట్టుకుని ఆలోచించి వాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని. కాబట్టి నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తాడు. ధృతరాష్ట్రుని పాత్ర పోషించుడు జానారెడ్డి గారు అని చెప్పి చెప్తా ఉన్నాడు. జానారెడ్డి తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు ద్రోహి. సో అది మేము ఓపెన్గా ప్రకటిస్తూ ఉన్నాం. ధృతరాష్ట్రుడు అని చెప్తా ఉన్నాం. ధృతరాష్ట్రుని కంటే ఎక్కువ. ధృతరాష్ట్రుడు అంటే ఎవరు? కౌరవుల తండ్రి. ఇప్పుడు జానారెడ్డి గారు ఒక్కడే ధృతరాష్ట్రుడు కాలే, ఆ పొరగాళ్ళు ఇద్దరిని కూడా కౌరవులను చేసిండు రాజగోపాల్ రెడ్డి. ఆ రఘువీరు జయవీరును కూడా కౌరవులను చేసిండు అన్నట్టు. మరి ఇప్పుడు పార్టీలో ఉండి పార్టీ నాయకుడిని అట్లా విమర్శించడం పార్టీ ఉల్లంఘన కాదంటే వాళ్ళకి నడుస్తుంది. వాళ్ళకి ఏముండదు. అది అట్టేముండదు. శోకాలు వికాసం ఏముండవు. బాయ్ బాయ్ మనం బాయ్ బాయ్ రైట్. ఇట్లా వీళ్ళ పంచాయతీ అయితే ఇట్లా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు జానారెడ్డి వర్గం నుంచి ఒక పోస్ట్ ఏం పెట్టిరికేనా, నేను ఎక్కడో చూసిన. జానారెడ్డి వర్గం నుంచి ఒక పోస్టు, జానారెడ్డి ఆ పొలగాల జేవిరెడ్డి వాళ్ళు ఏం పెట్టారంటే, నువ్వు నిజంగా ఇన్ని గెలిపించే సత్తా నీకుంటే మునుగోడులో ఎందుకు గెలవలేదు అని అడిగారు. మునుగోడులో బై ఎలక్షన్లో ఎందుకు గెలవలేదు అని అడిగారు. అది కూడా కొంత కరెక్టే.